వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివిటీ అని పేరు పెట్టుకున్నాం కానీ ఇంతవరకు ఏం క్రియేట్ చేయలేదు. ఈరోజు క్రియేట్ చేసుకుందామని మన సమ్మర్ స్పెషల్ అయిన ఫ్రూట్స్ వాటర్ మిలన్ అండ్ మ్యాంగో ఫ్రూట్తో చిన్న డెకరేషన్ చేద్దామనుకున్నా. అదే మా చిన్న బాబుది 7th మంత్ కంప్లీట్ అయినాయి. దానికి చిన్న డెకరేషన్ చేసిన బాగుందా అండి ఫ్రెండ్స్? బాగుంటే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. చిన్న డెకరేషన్ చేసి ఫొటోస్ దింపుదాం అనుకున్నాను. కాకపోతే కరెంట్ కట్ అయిపోయింది. కరెంట్ ఎందుకు కట్ అయిపోయిందంటే వాన వచ్చింది, మెరుపులు ఉరుములతో అంత గాలికి అంతా చిద్రబద్ర అయిపోయింది. ఒకటో రెండో ఫొటోస్ తీసాను, అంతకు మించి ఎక్కువ ఫొటోస్ తీయలేను. ఉదయం తెల్లారింది, తెల్లారినాక మా బాబు లేచాడు. నేను అంతకు ముందే లేచాను, ఇల్లు క్లీన్ చేశాను కొంచెం. ఇంకా అయినా కూడా వాన వచ్చింది కదా, చాలా అంత ఆగమాగం అయిపోయింది. ఇల్లు మొత్తం చెత్త చెదారం, మొత్తం గడ్డి అంతా కొట్టుకొచ్చింది. ఎందుకంటే సమ్మర్లో వాన వస్తే ఇట్లనే ఉంటుంది, గడ్డి అంతా ఎక్కడ చెత్త అంతా కొట్టుకొస్తుంది, దుమ్ము ధూళి మొత్తం కొట్టుకొస్తుంది. కాబట్టి మా పెరట్ మొత్తం ఖరాబ్ అయింది. మా చెట్లు అన్నీ వంగిపోయినాయి. మా చెట్లు మీద మా టమాటా చెట్టు మొత్తం చచ్చిపోయింది. ఇంకా టమాటాలన్నీ తెంపేద్దామని ఇంతకుముందు 1 కిలో వెళ్ళినాయి, ఇప్పుడు ఒక 2 కిలోలు వెళ్ళినాయి. తెంపేసి చెట్టు అంతా పీకేసాము. అల్లు ఉన్న చెట్లన్నీ క్లీన్ చేసేసాము. అన్నీ తెంపేసి నేను మా ఆయన ఇద్దరం కలిసి మట్టి పోసి మళ్ళీ చెట్లన్నీ పెట్టాను. మా ఆయన తులసి కోట చెట్టు తీసి అలా పెట్టాడు. అది బతకాలని ఆశిస్తున్నా. ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టేశాము. ఇదంతా పని చేసేవారికి 8 o'clock అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన మా పెద్ద బాబు బయటికి వెళ్ళిపోయాడు టిఫిన్ చేద్దామని. నేనైతే నీళ్ళు క్లీన్ చేసేసుకొని పాలు పొయ్యి మీద పెట్టి మా చిన్నోనికి పాలు తాపిచ్చేసి నేను టీ పెట్టుకొని నేను టీ తాగుతుంటే నేను వానికి బ్రెడ్ తినిపించాను. టీలో వాడు కూడా కొంచెం బ్రెడ్ తిన్నాడు. టీ బ్రెడ్ అంటే బాగుందంటాడు, తీయగా నచ్చిందని తిన్నాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్.